హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ అబ్బా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, అంత లార్జ్ క్యాపిటల్స్ మన లేవు అని ఆలోచిస్తున్నారా? పర్లేదు, ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా మనం స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. మరి అలాంటి కంపెనీస్ ఏవి ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాండి. సో ప్రీవియస్ చాలా వీడియోస్ నుంచి మనం చూస్తున్నాము, అంటే స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుతున్నాము, లార్జ్ క్యాప్లో ఏవి బెస్ట్ స్టాక్స్, అంటే కొన్ని మంత్స్లో మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేవి అని. ఇప్పటివరకు చాలా మంది మనం కమెంట్స్లో కూడా అడుగుతున్నారు, ఎందుకు ఓన్లీ లార్జ్ క్యాప్స్ చెప్తున్నారు, స్మాల్ క్యాప్స్లో కూడా చెప్పండి. ఎందుకు ఫస్ట్ అసలు ఎందుకు లార్జ్ క్యాప్స్ గురించి ఎక్కువ మీరు ఫోకస్ చేశారు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. నేను కూడా కామెంట్స్ విని నేను కూడా దీనికి ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా. నేను ఒక 10 years బ్యాక్ ఒక ఇంటికి వెళ్ళాను. అంటే నేను అంతకుముందు కంపెనీలో ఏదో స్టాక్ మార్కెట్ కంపెనీలో వర్క్ చేసేవాడిని. వెళ్ళినప్పుడు ఆ హౌస్ పేరు ఎస్బీఐ అని పెట్టుకున్నారు. నేనేమనుకున్నానంటే ఎస్బీఐలో లోన్ తీసుకున్నారేమో అనుకున్నాను నేను. ఇది నిజం అనమాట. ఇదే హైదరాబాద్లో జరిగిన నిజమైన విషయం. ఓకే. ఆయన ఇంటికి వెళ్ళి మామూలుగా మాట్లాడుతున్నప్పుడు అడిగాను, సార్ మీరు ఎస్బీఐ అని పెట్టారు కదా, లోన్ తీసుకున్నారా అని. ఆయన అన్నారు, కాదండి, నేను ఎస్బీఐ షేర్స్ మీద సంపాదించి ఇల్లు కట్టుకున్నా అన్నాడు. బా ఆ రోజు ఎస్బీఐ వాల్యూ 3,000 అలా ఉండేది. ఆయన ఇది 10 years బ్యాక్ స్టోరీ, అది ఎస్బీఐ స్ప్లిట్ అయింది. ఆయన ఏమన్నారంటే, నేను ఎస్బీఐ షేర్స్ మీద నేను సంపాదించుకుని కట్టుకున్న ఇల్లు అన్నాడు. ఓన్లీ ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ తోటి ఒక ఇల్లు కట్టుకున్నారు. ఎలా చేశారు సార్ అన్న నేను. ఆయన ఏంటంటే ఒక వేగ్గా చెప్పారు. నాకు తర్వాత 5 years తర్వాత నేను ప్రాక్టికల్గా అర్థం చేసుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే, 100 కంపెనీలు అక్కర్లేదు, ఒక్క కంపెనీ చాలు మన లైఫ్ని మనకు కావాల్సిన అమౌంట్ ఇవ్వటానికి. ఎంఆర్ఎఫ్ చూసాం కదా. ఇప్పుడు మనకి రాకేష్ జుంజున్వాలా గారు ఉన్నారు. ఆయన ఏం చేశారు, ఓన్లీ 60% ఆయన ఇన్వెస్ట్మెంట్ అంతా ఒక్క టైటానే ఉంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ రాకేష్ దమానియా డీమార్ట్లోనే 67% షేర్ ఆయనకు ఉంది. ఇవాళ ఇండియాలో టాప్ ఇన్వెస్టర్. ఇప్పుడు వారెన్ బఫెట్ మనం చూసుకున్నా ఆయనకి 100 కంపెనీలు లేవు ఇన్వెస్ట్మెంట్స్. ఆయన మేజర్గా ఓన్లీ ఫ్యూ కంపెనీస్లోనే ఆయన వరల్డ్గా చేశారు. అదంతా నేను సింక్రనైజ్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఏంటంటే ఒక అప్రోచ్ని మీకు ఐడెంటిఫై చేద్దామని ఒక సిస్టమేటిక్గా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. లాస్ట్ టైం ఏం చెప్పాను, మీరు కంపెనీస్ని రొటేట్ చేయండి అని చెప్పాను. కరెక్ట్. ఇప్పుడు ఎగ్జాక్ట్ స్టోరీ చెప్తున్నా చూడండి. మనం ఒక్క కంపెనీ పట్టుకొని ఎలా కోటీసులు అవ్వాలో మీకు నేను ప్రాక్టికల్గా చెప్తాను. ఆ ఒక్క కంపెనీ, మరి ఆ ఒక్క కంపెనీలో కోటీశ్వరులు కావాలంటే అంత క్యాపిటలైజేషన్ కూడా ఉండాలి కదా. నేను చెప్తానండి, నేను రియలిస్టిక్గా మీకు చెప్తాను. ఇదే ఎస్బీఐ తీసుకోండి, ఇప్పుడు ఎస్బీఐ తీసుకోండి, 830 రూపాయలు, ప్రజెంట్ 800 830 ఉంది. ఒక 4 lakhs 5 lakhs ఇన్వెస్ట్ చేసాం అంటే ఎన్ని షేర్లు వస్తాయి, ఒక 300 400 షేర్స్ వస్తాయి. మీరు డైలీ గోల్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక 100 షేర్లు, ఇప్పుడు మీ దగ్గర ఉన్న 200 300 100 షేర్లు 200 300 షేర్స్లో ఎస్బీఐ అంటే డైలీ ఒక 20 పాయింట్లు అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ ఉంటుంది కదా. మీరు ఆ ఒక్క కంపెనీలో ఎలా అవ్వాలంటే దానిలో రెసిస్టెన్స్ ఎక్కడ, సపోర్ట్ ఎక్కడో మీరు చాలా క్లారిటీగా ఉండే. ఇప్పుడు ఒక 10 పాయింట్లు పైకి రాగానే సెల్ చేయండి. ఉన్న షేర్స్లో ఒక 50 షేర్స్ 100 షేర్స్ సెల్ చేసుకోండి. మళ్ళీ 10 పాయింట్ల కింద బయింగ్ చేసుకోండి. ఆ వచ్చే డబ్బుతో రోజుకి ఒక్క షేర్ కొనండి, మళ్ళీ ఎస్బీఐ కొనండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, మొన్న నేను షేర్స్ రొటేషన్ చెప్పాను, ఇవాళ నేను ప్రూవ్ చేసి చూపిస్తున్నాను. మీరు ఇదే స్ట్రాటజీ చేయండి, మీరు 5 సంవత్సరాల్లో కోటీసులు అవుతారు. ఒక్క షేరు ఎస్బీఐ డైలీ కొనాలి. ఎస్బీఐ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఫ్రంట్ లైన్ స్టాకే కావాలి. ఎందుకంటే అది ఉండాలి 10 ఏళ్ళు. అదే ఆ ఫండమెంటల్ బేస్ చూసుకొని ఆలోచించే ఆ ఒక్క షేర్ ఎల్ఎన్టీ కావచ్చు, మీరు రిలయన్స్ కావచ్చు, మీరు ఒక్క కంపెనీ షేర్ని ఈ రకంగా మీరు హెచ్సిఎల్ టెక్ కావచ్చు, టెక్ మహీంద్రా కావచ్చు, ఏదైనా మీరు ఒక 100 షేర్లు 200 షేర్లు కొనుక్కోండి, 100 షేర్లు సెల్లింగ్ చేయండి. పోనీ నేను డైలీ చేయలేనంటే వీక్లీ అయినా సరే మీరు ఆ వీక్లీ లెవెల్స్ అన్న చూసుకోండి. ఎందుకంటే ఒకసారి అది 500 పాయింట్లు వెళ్తుంది కదా. కరెక్ట్. సో వీక్లీలో ఒక 50 పాయింట్స్ 30 పాయింట్స్, డైలీలో అయితే ఒక 20 పాయింట్స్ వెళ్తుంది. ఆ మూమెంట్ ఫండమెంటల్ స్టాక్స్లోనే ఉంటాయి. అయితే ఏమవుతుందంటే ఆ స్టాక్లో మీ గోల్ ఏం లేదు, ఒక షేర్ డైలీ కొనాలి. అండ్ మీరు అమ్ముతాం కదా, అమ్మిన ప్రాఫిట్ తోటే ఒక షేర్ కొనుక్కోండి. నెలకి ఎన్ని షేర్లు వస్తాయి? 30 షేర్లు. 20 days. ఓకే, సారీ వీకెండ్స్ అండి, సారీ 20 days 20 షేర్స్ వస్తాయి. మంత్లీ ఏమైనా అది ఇయర్లీ తీసుకుంటే ఎన్ని వస్తాయి? 240 షేర్స్. మీ అదృష్టం బాగుండి ఆ కంపెనీ ఇప్పుడు మన ఆయనకి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఎస్బీఐ ఏం చేశాడు, 3000 దగ్గర 1:10 స్ప్లిట్ చేశాడు, 1:1 బోనస్ ఇచ్చాడు. అంటే ఆ ఒక్క షేర్ ఏమైంది, 10 షేర్లు అయిపోయింది. కరెక్ట్.
ఇవి జరిగేది ఫండమెంటల్గా లార్జ్ క్యాప్లో జరుగుతాయి. ఇలాంటి పెద్ద పెద్ద మూవ్స్ ఏవైతే ఇప్పుడు మనకి ఇన్ఫోసిస్ ఉంది, 10 సార్లు జరిగింది, స్ప్లిట్ ఇచ్చాడు. అంటే ఒక్క షేర్ ఏమైంది, 50 షేర్లు అయినాయి. ఇంకా ఒక్క షేర్ కొన్న 50 షేర్లు అంత ప్రాఫిట్ ఓవర్ పీరియడ్ ఒక 5 years. అలాగే ఏమవుతుంది, ఈ కంపెనీలో ఎవ్రీ క్వార్టర్ వాళ్ళు వద్దన్న డివిడెండ్ మీకు 4 రూపాయలు 5 రూపాయలు ఇస్తూనే ఉంటారు. డివిడెండ్స్ వస్తాయా? మీరు ఏంటంటే ఈ షేర్ ప్రైస్ మర్చిపోండి అసలు. సో మీ గోల్ ఏంటంటే నేను ఒక 1000 డైలీ ఏం చేయాలంటే ఒక 1000 రూపాయలు 1500 సంపాదించాలి, ఆ ఒక్క షేర్ కొనాలి. అంటే మీరు 5 రోజులు తీసుకున్న పోనీ 5 షేర్లు కొనేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇక ఇదే మీరు పెట్టుకొని 5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఎంత, ఇప్పుడు ఇందులో మీరు చేసేది లాస్ ఏంది, కంపెనీ నాశనం అయిపోయినా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 2 లక్షలు 3 లక్షలే కదా. కానీ అందుకే నేను చెప్పేది ఏంటంటే ఆ ఒక్క కంపెనీ ఎలా ఉండాలంటే ఆ కంపెనీలో మీరు ఓనర్ లాగా అయిపోవాలి. దాని యొక్క ఫండమెంటల్స్, దాని టెక్నికల్స్, దాని యొక్క సేల్స్, అటు ఫండమెంటల్గా ఇటు టెక్నికల్గా ఈజీ అవ్వాలి. ఎందుకంటే ఒకటి చదవటం ఈజీ, ఒక దాని గురించి మనం ఐడెంటిఫై చేసుకోవటం మనం ఇది 10-20 కంపెనీల కన్నా కూడా ఒక కంపెనీ చాలా ఈజీ. కాబట్టి ఇది మీరు ఇవాళ ప్లాన్ చేసుకొని, ఎందుకంటే అది మనమేమి అన్అచీవబుల్ కాదు. సో అందుకే నేను లార్జ్ క్యాప్లో ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఈ వీడియోస్ ద్వారా ఇలా మౌల్డ్ చేసి నేను చూశాను. రాకేష్ జుంజున్ వాళ్ళ కానీ లైఫ్ ఎగ్జాంపుల్, నేను అసలు ఎస్బీఐ అని పెట్టుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు రాకేష్ జుంజున్ వారి ఆయన పోర్ట్ఫోలియో ఆయనతో మనకి ఉండదు, కానీ ఈయన నేను చూశాక అర్థమైంది ఓకే ఇలా మనం బిల్డ్ అవ్వచ్చు. ఆయన 10 సంవత్సరాల్లో చేసిన పని ఇప్పుడున్న కండిషన్లో 5 సంవత్సరాలకే మనం చేసుకోగలం. ఇప్పుడు ఆ కంపెనీ కనుక 5 సంవత్సరాల్లో 5 times పెరిగింది అనుకోండి, అక్కడే వచ్చేస్తే అసలు జాబులు చేయాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్న 1 crore ఎందుకు రాదు? ఇప్పుడు ఈలో 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఇన్ఫోసిస్ అవ్వండి, ఏదన్నా అవ్వండి, ఎంతసేపు ఎంత పెరుగుతుంది? కనీసం 5 times పెరిగినా మీకు డైలీ 200 షేర్లు ఎవ్రీ ఇయర్ వస్తున్నప్పుడు మీ షేర్లు ఎన్ని అవుతాయి? మీకు వచ్చే డివిడెండ్స్ ఎంత వస్తుంది? సో ఇప్పుడు నేను రైటా రాంగా? అబ్సల్యూట్లీ వెరీ గుడ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు నేనైతే, బికాజ్ ఇలాంటి స్ట్రాటజీ ఎవరు చెప్పకపోయి ఉండొచ్చు ఇప్పటి వరకు అయితే. చెప్పలేరండి, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చేశాను, నేను చేపిస్తున్నాను, నేను ప్రమోట్ చేద్దాం. ఎందుకంటే మనం 100 కంపెనీలు చూడలేము. ఆ తర్వాత నేను తర్వాత మళ్ళీ నిజమా కాదని ఆలోచించాక నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇది నిజమా అనే విషయాన్ని ఎంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ నాకు 45 years. నేను 6 నెలలు అప్పుడు అన్నప్రాసినప్పుడు రైస్ తిన్నాం, ఇవాళకి కూడా ఆ రైసే తింటున్నాం. ఇప్పుడు మనం ఇడ్లీ దోశ ఇవన్నీ ఎడిషనలే, కానీ ప్రతిరోజు రైస్ లేకుండా మనం లేం కదా. బేసిక్ అంటే మన బతికిచ్చేది ఒక రైసే, అందుకని ఒక్కటి చాలు. స్టాక్ మార్కెట్కి వెళ్ళి 100 కంపెనీల గురించి తెలుసుకొని ఆలోచించి కన్ఫ్యూజ్ అయ్యేదంతా కన్నా ఒక్క కంపెనీ గురించి డీటెయిల్గా. నేను ఇంకొక అకౌంట్ ఒక ఆయన చూశాను, సౌత్ ఇండియా బ్యాంకు 20 రూపీస్ అది ఉంది, 1,00,000 షేర్లు ఉన్నాయి. 1,00,000 షేర్లు అంటే 20 లక్షలు. 1,00,000 షేర్లు అంటే ఇప్పుడు ఒక 1,00,000 షేర్లు 90,000, 1,00,000 షేర్స్ ఉన్నాయి. ఎవ్రీ క్వార్టర్ 1 రూపీ డివిడెండ్ ఇస్తారు. సరిపోతుంది. ఆ 1,00,000 దేశాడు ఆయన ఇదే పని. ఆ 1,00,000 షేర్లు ఎలా వచ్చండి, ఇదే పని. రోజుకి 1000 షేర్లు, ఒక 10,000 షేర్లు అమ్ముతున్నాడు ఆయన. 1 రూపీ అది మూవ్మెంట్, 10,000 షేర్లు వస్తున్నాయి, 10,000 పెట్టి కొంటున్నాయి. 20 రూపాయలకి ఎన్ని వస్తున్నాయి? మళ్ళీ అన్ని షేర్స్ వస్తాయి. అది కనుక 40 రూపాయలు ఏంటంటే ఈయన పరిస్థితి ఏంటి? ఇంకా ప్రాఫిట్స్ లో కొట్టుకపోతారు. ఎవ్రీ క్వార్టర్ 4 రూపాయలు ఆయన రూపాయి ఇస్తుంది బ్యాంక్ డివిడెండ్. అంటే 4 లక్షలు మామూలుగా వస్తుంది, 4 లక్షలు మళ్ళీ షేర్లు కొంటాడు. అంటే ఇది 10 సంవత్సరాలు కష్టమైంది, బట్ ఒక్క కంపెనీని నమ్ముకున్నాడు ఆయన. సో సమ్ టైమ్స్ ఆ ఒక్క కంపెనీ కూడా మనల్ని, మన దిశని మార్చేస్తుంది. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. నేను ఇంకొక అకౌంట్ చూస్తాను, ఇన్ఫోసిసే. ఇన్ఫోసిస్ ఒక 4 అకౌంట్లు ఉన్నాయి నేను వర్క్ చేసినప్పుడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ఫోసిస్లో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి 4 లక్షలు డివిడెండ్ వస్తుంది. అన్ని షేర్లు అలా అక్యుములేట్ అయిపోయినాయి. అసలు ప్రాఫిట్స్ వస్తే పక్కన పెడితే డివిడెండ్ 4 lakhs. శుభ్రంగా 4 lakhs పెట్టి వాళ్ళు సమ్మర్లో ట్రిప్ వేసుకుంటారు. ఇంకా అసలు రేట్ ఎంత ఉంది ఏముంది అనవసరమే, వాళ్ళకి డివిడెండ్స్ తోటి పని అయిపోతుంది. సో ఇలా ఉంది సార్. ఇలా మనం చాలా మంది ఏంటంటే ఆప్షన్ చేస్తున్నాం, ఫ్యూచర్ చేస్తున్నాం, అన్ని షేర్లు. అయితే మేము ఇన్ని కంపెనీలు ఎందుకు చెప్తున్నాం అంటే మీకు ఏదో ఒక కంపెనీ కనెక్ట్ అవ్వాలని. ఇప్పుడు భగవంతుడు ఒక్కళ్ళే, ఇన్ని రకాల రూపాలు ఎందుకు చూస్తున్నాం, ఏదో ఒక రూపం మనం కనెక్ట్ అవ్వటానికి. అలా ఇన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే ఒకటి చాలు. సో మేము ఏంటంటే ఇన్ని కంపెనీలు ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది మీకని.
కానీ ఏది చూసుకున్నా కూడా కరెక్ట్ గా స్టడీ చేసి చేయించి దిగాలి. దాని మీద మీరు మాస్టర్ అయిపోవాలి, అయిపోతాం. కాకపోతే ఒక 5 years మీరు అదే కంపెనీని హోల్డ్ చేయండి. చాలా అకౌంట్స్ నేను చూస్తున్నాను, ఇప్పుడు నేను ₹1 అకౌంట్ చూసా, 20 కంపెనీలు పెట్టుకున్నారు. డైవర్సిఫై అంటున్నారు కానీ డైవర్సిఫైలో వెల్త్ క్రియేట్ అవ్వదు. డైవర్సిఫై లాగానే ఉంటుంది, వెల్త్ క్రియేట్ అవ్వదు. వెల్త్ క్రియేట్ ఎలా అవుతుంది అంటే మీరు ఫస్ట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తర్వాత మీరు ఈ వర్క్ చేయండి, డైలీ రొటేట్ చేయండి, రోజుకో కంపెనీ 10 షేర్లు అటు ఇటు కొనుక్కోండి. ఇది ఏంటంటే ఊరికే నేను చెప్పినంత డైలీ రాదు, బట్ ఓకే 1 week వచ్చిన 4-5 షేర్లు 10 షేర్లు, ఇప్పుడు రోజుకి ఒక షేర్ టార్గెట్ 20 షేర్లు, 20 షేర్లు ఎలా రొటేట్ అవుతాయో చూసుకోండి. దీన్ని ఇంకా మీరు ఎక్స్పర్ట్ అయితే, ఇప్పుడు ఈ ఫ్రంట్ లైన్ కంపెనీల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఆప్షన్స్ రైటింగ్ నేర్చుకున్నారనుకోండి, ఫార్ కాల్స్ ఆప్షన్స్ రైట్ చేయడం ద్వారా మళ్ళీ మనకి ప్రాఫిట్ వస్తుంది. అర్థమైంది. అలాగే మార్కెట్ ఫాలో అవుతుంది, ఫ్యూచర్ అమ్మేస్తాం. ఇక్కడ ఏంటంటే ఒక్క కంపెనీ మీద టెక్నికల్స్ మనం స్ట్రాంగ్ ఉంటాం. ఇప్పుడు 10 కంపెనీల్లో టెక్నికల్స్ ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒక కంపెనీ చూసుకుంటే అది ఎప్పుడు డౌన్ అవుతుంది, ఎప్పుడు రైజ్ అవుతుంది మనం గెస్ చేయగలుగుతాం, ప్రిడిక్ట్ చేయగలుగుతాం. దాని తగ్గట్టుగా ఏం చేయాలో కోర్స్ ఆఫ్ యాక్షన్ మనకు తెలిసిపోద్ది. ఫ్యూచర్ అమ్మాలా, లేకపోతే కాల్ అమ్మాలా, లేకపోతే పుట్టుకోనాలా, లేకపోతే డైలీ రొటేట్ చేయాలా, ఇలా మాస్టర్ అయిపోయారు అనుకోండి. దీనికి మేము ఇటు ట్రైనింగ్ ఇస్తాం, నేర్చుకోండి. ఒక్కసారి పెట్టుకుంటే మీ లైఫ్ మారిపోద్ది. నేను చెప్పేది ఏమీ క్యాజువల్గా చెప్పట్లేదు, నేను చాలా సీరియస్గా చూసి నేను కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి, కేస్ స్టడీస్ తోటి మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు, ఆనెస్ట్లీ స్పీకింగ్. కాబట్టి మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డబ్బులు లేవు, లాస్ అయిపోయాము, ఇదైపోయాము చాలా అన్న వాళ్ళంతా, నేను లాస్ అయిపోయా. తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ఓవర్ పీరియడ్ ఒక 5 సంవత్సరాలు ఇదే ఒక కంపెనీ, కరెక్ట్ కంపెనీ పట్టుకోండి. దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కర్లా, 2 లక్షలు 3 లక్షలు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇంకోటి దానివల్ల ఏంటి, కంపెనీ లాస్ అయినా మనకు పోయేది ఏముంది, అదే పోతుంది. ఒక 2-3 లక్షలు నార్మల్ ఇన్వెస్ట్మెంట్. మీరు చేయాల్సింది ఏంటంటే రోజుకు ఒక షేర్ కొనేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇది నా పర్సనల్ నేను నేర్చుకున్న నిజం అండి. ఇవాళ సంపాదించిన వాళ్ళందరూ కూడా ఇదే చేశారు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీ యు వాంటెడ్ టు టెల్ టుడే. సో అందుకని ఏంటంటే నేను లార్జ్ క్యాప్ ఎక్కువ ఫోకస్ చేసేది అంటే అదే మన కోటేశ్వరం చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక 5 years 6 years 10 years ఆ కంపెనీతో ట్రావెల్ కావాలి కాబట్టి అది నిలబడాలి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ప్రూవ్డ్ కంపెనీస్ని మనం పట్టుకుంటే మనం సెట్ అవుతాం. ఆల్రెడీ ఫండమెంటల్ గా బేస్ అంటే స్ట్రాంగ్ ఉండి ప్రూవ్ అయిన కంపెనీస్ ఒకటి టార్గెట్ చేసుకొని కరెక్ట్ గా స్టడీ చేసి అనలైజ్ చేసి దిగితే వీ కెన్ డూ సంథింగ్. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.